తక్కువ అందరూ ఒక 2 minutes. మాధవ్ చౌదరి గారు, పోస్ట్ పోల్ వైలెన్స్ ప్రతిసారి జరుగుతుంటుంది బెంగాల్లో. కొద్దిసేపటి క్రితం ఈసీ కూడా పోస్ట్ పోల్ వైలెన్స్ విషయంలో సీరియస్ గా ఉండండి అని డీజీపీ గానీ మిగతా వాళ్ళని ఆదేశాలు ఇచ్చినట్టుగా ఉంది. ఎట్లా ఉంది ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్? నిన్న అయితే చూసా, మీరు అక్కడే ఉన్నారు, ఇంకా వచ్చారు హైదరాబాద్? లేదండి, నేను యుఎస్ వచ్చాను ఫస్ట్ నా. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ నుంచే యుఎస్ నుంచే మీతో మాట్లాడుతున్నా. ఓకే. అయితే భరత్ గారు మీకు అదే చెప్పారు, లాస్ట్ టైం 2021 పోస్ట్ పోల్ వైలెన్స్ వాజ్ మాక్సిమం 300 మందిని చంపారు అని అంటే మీరు ఆలోచించండి ఎంత వైలెన్స్ ఉంది అనేది. అంటే మమతా బెనర్జీ సిఆర్పిఎఫ్ అది ఇది అని మాట్లాడుతున్నారు కదా. మాట్లాడడానికి రీజన్ ఏంటి అని అంటే బికాస్ ఎప్పుడూ కూడా అన్ని ఆవిడ ఆధీనంలో ఉండాలి, టీఎంసీ గుండాల ఆధీనంలో ఉండాలి. ఇక్కడ భరత్ గారు ఎస్పెషలీ వెస్ట్ బెంగాల్లో ప్రతి కార్నర్ కి మీకు ఒక గుండా ఉంటాడు ఇన్ఛార్జ్ గా. అంటే ఇందాక మనకి గిరిధర్ గారు, సాయి గారు, అట్లాగే ప్రియా చౌదరి గారు కానివ్వండి, లేకపోతే యమునా పాఠక్ గారు కానీ ఇవాళ ఒక విషయం చెప్పారు మనకి. అంటే హిందూయిజం గురించి వారు మాట్లాడారు, హిందువులు సంఘటితం అయ్యారు ఇక్కడ అనేది. కానీ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో మొన్నటి దాకా ఏంటి పరిస్థితి అంటే టీఎంసీ ఉన్నప్పుడు దుర్గా పూజ చేసుకోవటానికి కూడా పర్మిషన్లు తీసుకోవాలి. దుర్గా పూజ అక్కడ మనం ఊరేగింపు చేయటానికి కూడా షీ విల్ గివ్ ద రూట్, ఇటే చేసుకోవాలి లేకపోతే లేదు అనేది. అది ఏంటి, కోర్టు పర్మిషన్ ఇస్తే ఆవిడ రూట్ డిసైడ్ చేస్తుంది ఎటు నుంచి ఎటు వెళ్ళాలి. అంటే బెంగాల్లో ఎస్పెషల్లీ బెంగాలీలు అందరం కూడా మనం కూడా ఇవాళ శక్తి పీఠానికి అక్కడికి వెళ్తాం పూజ చేసుకోవడానికి. అలాంటి బెంగాల్లో దుర్గామాతని ఎక్కువ పూజించే ఆ మాతకి అక్కడ జరిగే పూజకు కూడా పర్మిషన్లు తీసుకోవటం అది. కానీ ఇంకొక వర్గానికి ఏదైతే వీళ్ళు సంతుష్టీకరణ చేయటానికి ఒక వర్గానికి అంటే వీళ్ళు సేఫ్ అయితేనే మీరు సేఫ్ అన్నట్టుగా మాట్లాడారో మీరు అర్థం చేసుకోండి. ఆ ఒక్క స్టేట్మెంట్ తో హిందువుల పరిస్థితి ఏంటి ఇవాళ వెస్ట్ బెంగాల్ అనేది దట్ ఇట్ సెల్ఫ్ షోస్ భరత్ గారు. తర్వాత నేను ఒక క్యాబ్ డ్రైవర్ భరత్ గారు, నాతో ఒక క్యాబ్ డ్రైవర్ అన్నది ఏంటంటే దీదీ ఏ హిందుస్థాన్ హై और हिंदुस्तान में हिंदुओं को जीना बहुत मुश्किल कर दिया दीदी ने అని చెప్పి మాట్లాడాడు. అంటే ఇది అందరిలో వచ్చేసింది. అంటే వాళ్ళు ఒక పండగ చేసుకోలేని పరిస్థితి, ఓటేసుకోలేని పరిస్థితి, ఏమి ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఏది చేసుకోలేని పరిస్థితి ఇవాళ ఒక రాష్ట్రంలో ఉంది. అంటే హిందుస్థాన్ లో ఉన్న ఒక రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి అయితే ఇంకా మీరు ఆలోచించండి వాట్ ఈస్ ద పాయింట్ అక్కడ. అందుకని ఇవాళ ఎక్కడెక్కడో భరత్ గారు, ఎందుకు ఇవాళ నేను ఉంటున్న ఏదైతే బాజ్పల్లో ఉందో అక్కడ అర్బన్ క్లబ్ బుక్ చేసుకుంటే నాకు జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఒక పిల్లాడు వచ్చాడు, నాకు బాత్రూమ్స్ అదంతా క్లీన్ చేసేటప్పుడు తను ఫోన్ లో బెంగాలీలో మాట్లాడుతున్నాడు. నేను బెంగాల్లో పని చేయడంతో కొంచెం బెంగాలీ అయితే ఇప్పుడు అర్థం అవుతుంది. సో నేను అడిగా నువ్వు ఎక్కడి నుంచి అంటే దీది బెంగాల్ నుంచి అని. మరి నువ్వు ఓటేయడానికి వెళ్ళవా అంటే లేదు దీది నేను 17th వెళ్తాను, 23rd ఫస్ట్ ఫేజ్ కదా, ఈసారి దీదీని అయితే మేము ఇంటికి పంపించాల్సిందే అని చెప్పి మాట్లాడాడు. మీరు ఎంతమంది ఉన్నారంటే మేము 70 మంది అక్కడ నుంచి వచ్చాం, ఇక్కడ ఉండి మేము పని చేసుకుంటున్నాం, అక్కడ మాకు పని లేదు. అందుకని నేను మీతో అన్నా అక్కడ అసలు వెస్ట్ బెంగాల్ అంటేనే ఇట్ ఇస్ డెవలప్మెంట్. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ అంటేనే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, వెస్ట్ బెంగాల్ అంటేనే కల్చర్, వెస్ట్ బెంగాల్ అంటేనే మ్యూజిక్, ఏదన్నా సరే కల్చర్ ఆర్ట్స్ అంతా కూడా వెస్ట్ బెంగాల్. అలాంటిది ఇవాళ వెస్ట్ బెంగాల్లో మీకు ఇండస్ట్రియలైజేషన్ లేదు, అంతా ఇండస్ట్రీస్ అన్ని బయటకు వెళ్ళిపోతున్నాయి. అందుకని యువతకి అక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు, అందుకని అందరూ వలస కూలీలుగా బయటకు వెళ్తున్నారు. ఇవాళ ఆర్ట్ అండ్ కల్చర్ మీరు చూడండి ఏముంది అక్కడ. అంటే మీరు సంతుష్టీకరణ టు వాట్ అన్ ఎక్స్టెంట్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ఇది. అంటే హిందువులు అనే వాళ్ళని సప్రెస్ చేయాలి, వాళ్ళు పండుగలు జరుపుకోవటానికి లేదు, మ్యూజిక్ దేనికైనా సరే ఏమీ లేదు. సరే ఆవిడ వేసుకున్న ఆర్ట్ ఏదైతే పెయింట్లు వేస్తారో దానికి కోట్లు పలుకొచ్చేమో కానీ బట్ మిగతా వాళ్ళందరి పరిస్థితి అక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇవాళ హోటల్లో నేను చూసానండి, నేను ఉంటున్న ఒక ప్లేస్ లో వాళ్ళకి మీరు జీతాలు పెంచకపోయినా పర్వాలేదు, ఏదైనా సరే మేము అట్లీస్ట్ ఇక్కడ ఉండి ఏదో ఒకటి చేసుకుంటాం అనే పరిస్థితి అక్కడ మీరు చూస్తారు. అందుకని అక్కడ డెవలప్మెంట్ లేదు. తర్వాత ప్రియా చౌదరి గారు అన్నారు వెస్ట్ బెంగాల్ వెళ్తే కోల్కతా ఒకప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉందని. ఇవాళ మీరు కోల్కతా వెళ్తే బిఫోర్ ఎలక్షన్ అసలు మీకు రోడ్లు అనేది ఊడ్చేవాళ్లే లేదండి, అంత చెత్త చెదారం. ఫుట్పాత్లు అంతా కూడా మీకు రోహింగ్యాలు గుడ్స్లు వేసుకోవటం, అక్కడే ఉండటం, వాళ్ళకి అన్ని సౌకర్యాలు అక్కడే కల్పిస్తారు. అందుకనే ఇవాళ వెస్ట్ బెంగాల్ హ్యాస్ డిసైడెడ్ ఇట్ నీడ్స్ అ చేంజ్. ఇవాళ అక్కడ ఇందాక మీతో పాటు నా యాంకర్ అడిగింది మహిళలు టీఎంసీకి సపోర్ట్ చేశారు కదా, మహిళలు టీఎంసీకి సపోర్ట్ చేయాల, బతుకుంటేనే కదా ఇంకేదన్నా వస్తుంది అనేది. ఈసారి సెక్యూరిటీ వాజ్ ద మేజర్ క్రైటీరియా. మహిళలు సేఫ్టీ అండ్ సెక్యూరిటీని చూసుకుని అదే మాకు కావాలి. ఇవాళ భారతదేశంలో మేము పార్ట్ అండ్ పార్సల్, మేము ఏదో ఇది కాదు, మమ్మల్ని ఇక్కడ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా వెస్ట్ బెంగాల్ లో మమ్మల్ని చూస్తున్నారని భావించి ఇవాళ సంఘటితమై అందరూ కూడా
మేమందరం కలిసి ఇవాళ మమతా బెనర్జీకి ఒక గుణపాఠం నేర్పించాలి. ఇవాళ ఇది మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాలి భరత్ గారు. ఇవాళ మనం మౌనంగా ఉంటే ఏమి అవుతుంది మనతో, రేపు రానున్న రోజుల్లో మన పరిస్థితి ఏమవుతుంది అనేది కూడా మనం పోలరైజేషన్ అటువైపు జరిగినప్పుడు ఇటువైపు కూడా జరుగుతుంది అని ఒక ఎగ్జాంపుల్. అంటే 27 to 30% పాపులేషన్ ఉన్న చోట కూడా గెలవడం సాధ్యమే అని నిరూపించిన ఎలక్షన్. అంటే మమతా బెనర్జీ ఎప్పుడు కూడా ఆవిడ అనేది ఏంటంటే నా ఓటు బ్యాంక్ 30% స్టార్ట్ అవుతుంది, 30% నుంచి స్టార్ట్ అవుతుంది, మిగతా వాళ్ళందరూ 0 నుంచి స్టార్ట్ అవ్వాలనేది మమతా బెనర్జీది ఇది. అయితే ఇందాక మీకు గిరిధర్ గారు ఒక మాట చెప్పారు, కశ్మీర్ లో ఏ రకంగా కొన్ని ప్రాంతాల్లో ఎట్లా, అట్లాగే ఇక్కడ కూడా ఈ బయట బంగ్లాదేశీ నుంచి వచ్చిన ముస్లింల వల్ల స్థానికంగా ఉండే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు గురైనాయో, అందుకని ఇక్కడ స్థానికంగా ఉన్న ముస్లిం సపోర్ట్ చేశారా భారతీయ జనతా పార్టీకి? కొంత మీకు కనపడతా చెప్తున్నా, నాకైతే ఓట్లు పడలేదు. సువేంద్ర అధికారి 3rd, 4th, 5th రౌండ్ లో నిన్న భవానీపూర్ లో మొత్తం ప్లస్ లో ఉన్నాయని మైనస్ లోకి వెళ్ళిపోయారు, -19,000 వెళ్ళిపోయారు. మళ్ళీ లాస్ట్ లో ఆ రౌండ్ కంప్లీట్ కాగానే మళ్ళీ మెజారిటీలోకి వచ్చేసారు. అక్కడ 200-300 ఓట్లు వచ్చాయి ప్రతి రౌండ్, అంతే. భరత్ గారు, నేను అందరూ శాంతం ఇది అని నేను అన్ను, ఒకళ్ళు ఇద్దరు వెన్ దే కమ్అట్ ఓపెన్లీ అండ్ దే కొన్ని వీడియోస్ మీరు చూసారు ఏ రకంగా ఇవాళ అంటే కొంత మార్పు డెఫినెట్ గా వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఎక్కడెక్కడ ఎవరి వల్ల వాళ్ళకి జరుగుతుంది అన్యాయం అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఐ హోప్ దే అండర్స్టాండ్ దట్. అది ఇప్పటికన్నా వాళ్ళు అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నా. వాళ్ళకి అర్థమైందని నేను అనుకోవట్లేదు, ఇప్పుడు ఏదో 100% ఎట్లా ఉన్నారని నేను అనుకోవట్లేదు, బట్ వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పైతే నేను కోరుకుంటున్నా. కానీ ఇది దిస్ ఇస్ అన్ ఐ ఓపెనర్ భరత్ గారు. మనం కూడా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది వెస్ట్ బెంగాల్ నుంచి. ఇవాళ మనం గనక ఇవాళ ఈ నిద్ర ఇట్లాగే నటిస్తే, హిందువులు మాత్రం ఇట్లాగే ఈ నిద్రలో ఉంటే మాత్రం ఇంకా చాలా ప్రమాదం పొంచి ఉంది. అంటే వెస్ట్ బెంగాల్ లాంటి అంత ప్రమాదమైన రాష్ట్రాలు ఇప్పుడు ఏం లేవు, చాలా ప్రమాదకరమైన రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, అస్సాం ఉండే. ఇన్ఫాక్ట్ సాయి గారు అదో చెప్పాలనుకుంటారు, చెప్పండి. భరత్ జీ, I have to